చైతన్యంలో ఉన్న తత్వవిత్తుడు చూడడం, వినడం, తాకడం, తినడం మొదలైన అన్ని క్రియలు జరుగుతున్నప్పటికీ నేను కర్తను కాను అనే జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. ఇంద్రియాలు తమ తమ విషయాలలోనే పనిచేస్తున్నాయని, ఆత్మ వాటికి అతీతమని అతడు సర్వదా స్పష్టంగా ఎరిగి ఉంటాడు. భౌతిక భావనలో ఇంద్రియాలు ఇంద్రియభోగానికి లోనవుతాయి. కృష్ణ భక్తి భావనలో అవే ఇంద్రియాలు కృష్ణేంద్రియ ప్రీతికి నియోగించబడతాయి. అందువల్ల భక్తుడు క్రియలలో ఉన్నట్లు కనిపించినా అంతర్గతంగా సర్వదా ముక్తుడిగానే ఉంటాడు. సమస్త కర్మలను భగవంతునికి సమర్పించి సంగత్యాగంతో చేసే వ్యక్తి పాపఫలాలచే ప్రభావితుడు కాడు. నీటిలో ఉన్నప్పటికీ తడవని తామరాకులాగా అతడు భౌతిక కల్మషానికి అతీతుడై ఉంటాడు. జగత్తులోని సమస్తమూ పరబ్రహ్మ స్వరూపమే అని తెలిసినవాడు తన దేహాన్ని కృష్ణసేవలో నియోగిస్తాడు. అలా సమర్పిత భావంతో చేసిన కర్మలు భౌతిక పాపఫలాలను సృష్టించవు. యోగులు దేహం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో పనిచేసిన సంగత్యాగంతో కేవలం ఆత్మశుద్ధికే కర్మను చేస్తారు. కృష్ణ భక్తిభావనలో చేయబడిన కర్మలు భౌతిక కల్మషాన్ని కలిగించవు. దేహం, మనస్సు, వాక్కుతో కృష్ణసేవలో ఉన్నవాడు భౌతిక లోకంలో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే. తాను దేహము కాదని, దేహము కృష్ణునిదేనని తెలిసిన జ్ఞానమే మిథ్యాహంకారాన్ని నశింపజేస్తుంది. కర్మఫలాలను త్యజించిన యుక్తుడు నిశ్చలమైన పరిపూర్ణ శాంతిని పొందుతాడు. ఫలాసక్తితో పనిచేసే అయుక్తుడు కర్మబంధనంలో చిక్కుకుంటాడు. కృష్ణ భక్తిభావనలో ఉన్నవాడికి లాభనష్టం, సుఖదుఃఖ ద్వంద్వాలు ఉండవు. సమస్తము కృష్ణుని శక్తే అనే అవగాహనే శాంతికి మూల కారణం. దేహధారి సమస్త కర్మలను మానసికంగా సన్యసించినప్పుడు కర్తృత్వాభావంతో సుఖంగా నివసిస్తాడు. 9 ద్వారాలున్న దేహపురంలో ఉన్నప్పటికీ అతడు అంతర్గతంగా కర్మలకు అతీతుడై ఉంటాడు. అజ్ఞానవశంగా దేహంతో తాదాత్మ్యం చెందడం వల్లనే జీవుడు సుఖదుఃఖాలకు లోనవుతాడు. కృష్ణ భక్తిభావన ద్వారా జీవుడు తన నిజమైన స్వరూపాన్ని గుర్తించి బంధనాన్ని విడిచిపెడతాడు. జీవుడు కర్మలను సృష్టించడమూ, కర్మఫలాలను నియమించడమూ చేయడు. సమస్త కార్యాలు ప్రకృతి త్రిగుణాల ప్రభావంతోనే జరుగుతాయి. జీవుడు దేహంతో తాదాత్మ్యం చెంది కర్మఫలాలను అనుభవించడం అజ్ఞాన ఫలితమే. కృష్ణ భక్తిభావన ద్వారా ఆ అజ్ఞానం నశించి జీవుడు ముక్తుడవుతాడు. భగవంతుడు ఎవరి పాపాన్ని, పుణ్యాన్ని స్వీకరించడు. అజ్ఞానంతో కప్పబడిన జ్ఞానం వల్లే జీవులు మోహితులవుతారు. జీవుడు కోరుకున్న పరిస్థితులను భగవంతుడు అనుమతిస్తాడుగాని వాటి ఫలాలకు బాధ్యుడు కాడు. కృష్ణుని కోరుకున్న జీవునికి భగవంతుడు ప్రత్యేక కృపతో మోక్షమార్గాన్ని చూపుతాడు. అజ్ఞానం జ్ఞానంతో నశించినప్పుడు ఆ జ్ఞానం సూర్యుడిలాగా సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. కృష్ణ భక్తిభావనలో స్థిరమైనవాడికి పరమసత్యం సంపూర్ణంగా అవగతమవుతుంది. అనేక జన్మల తరువాత కృష్ణునికి శరణుజొచ్చినవాడే పూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. ప్రామాణిక గురువుని ఆశ్రయించి కృష్ణ భక్తిభావనను స్వీకరించినప్పుడే సమస్త అజ్ఞానం నశిస్తుంది.